వేదములు, నాదములు, అనేక పురాణ వాంగ్మయములు ఇవన్నీ కూడా కాశీక్షేత్రం పుట్టిల్లు లాంటిది. ఎటువంటి మంత్రశాస్త్ర సంబంధమైన, ఎటువంటి వేద విద్యకు సంబంధించినటువంటి ఎటువంటి గ్రంథాలైనప్పటికీ కూడా మరెక్కడా కూడా వెతికినా దొరకనటువంటి పురాతన గ్రంథాలు ఎన్నో ఉన్నాయి. మన సంస్కృతి సాంప్రదాయాలు వీటన్నిటిని కూడా తగలబెట్టేటువంటి ఒక పరిస్థితులలో వాటిని రక్షించడానికి కాశీక్షేత్రం ఒక అద్భుతమైనటువంటి ఒక ఖండం. ఆ విశ్వనాథుడు ఒక్కొక్క క్షేత్రానికి ఒక్కొక్క ప్రాముఖ్యత ఉంటుంది. కాశీ విశ్వనాథుడి యొక్క గొప్పతనం ఏమిటంటే, నేను ఈ క్షేత్రంలో ఒక్కొక్క అనుభవం నాకు వస్తూ ఉంది, అది మీతో షేర్ చేసుకుంటున్నా. వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని గ్రూప్లో గురువు గారు ఇలా పెడుతున్నారు అనుకోవద్దు. కాశీ విశ్వనాథుడు ఈ వేదాలకి సంబంధించినటువంటి యొక్క అనేక పురాతన గ్రంథాలన్నిటినీ కూడా ఈ కాశీఖండంలో భద్రపరిచి ఉన్నారు. అందువల్ల ఎటువంటి సమస్యకైనా సరే పరిష్కార మార్గము కావాలి శాస్త్ర ప్రామాణికంగా అంటే కాశీక్షేత్రంలో అడుగు పెట్టవలసింది. అది అందరికీ తెలియదు. అంటే మామూలుగా మనకు చెప్పాలి అంటే ఒక కేసు డీల్ చేసేటప్పుడు అది వాళ్ళు వాదించేటప్పుడు లాయర్లు, అడ్వకేట్లు, సివిల్, క్రిమినల్ ఇట్లా అన్నీ చెప్తూ ఉంటారు కదా. ఆ స్థాయిలో సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి ఒక ధర్మ సందేహాలన్నీ కూడా ఆ సమస్యని పరిష్కరించడానికి, అన్వేషణ చేయడానికి కావలసిన గ్రంథాలన్నీ ఇక్కడ ఉంటాయి. అవి ఏ సబ్జెక్టు ఎక్కడ దొరుకుతుంది అనేటువంటిది పట్టుకొని తద్వారా ఆ సమస్యని పరిష్కారం చేయడానికి కావలసిన మార్గాలని సులభంగా తెలుసుకొని మనం ప్రాబ్లమ్స్ నుంచి బయటికి రావచ్చు. కాశీక్షేత్రం గొప్పతనం అంతా ఇంత కాదు అది. కాబట్టి ఎన్నో పుస్తకాలు, ఎన్నో గ్రంథాలు పూర్వకాలంలో రాక్షసులు అట్లనే తగలబెట్టేశారు. ఇప్పుడు ప్రస్తుత కాలంలో